హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం నేను తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఘాట్ రోడ్లో ఉన్నాను. ముందు జర్నీ వీడియోలో చెప్పినట్లుగా షార్ట్ వీడియోలో ఇక్కడ ఒక అద్భుతం ఉంది, చూపిస్తాను. అందరూ చూపించినట్లు చెప్పినట్లుగా నిజం ఉందా లేక అబద్ధాన్ని నిజంలా చూపిస్తున్నారా అని తేల్చి చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అని ఎందుకు చెప్పానంటే, కొన్ని వీడియోలలో చూసి నేను వెళ్ళి వాళ్ళు చూపించిన విధంగా లేదని నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి అక్కడ వీడియోనే తీయకుండా వచ్చిన రోజులున్నాయి. అందువల్ల నేను నమ్మలేదు, ఇక్కడ వచ్చి చూసేంతవరకు నమ్మలేదు. నిజంగా అద్భుతం, మాటల్లో చెప్పరానిది. ఖచ్చితంగా బూజ్ బంప్స్ రాక మానదు. అదిగో దూరంగా కనిపిస్తున్న కొండరాయిని ఒక్కసారి గమనించండి. ప్రశాంతంగా యోగ నిద్రలో ఉన్న ఆ నరసింహస్వామి వారి ముఖం మీకు స్పష్టంగా కనిపిస్తున్న రూపం ఎవరూ చెక్కలేదు, ఏ మనిషి తయారు చేసింది కాదు. మునుపెన్నడూ లేని విధంగా స్వామివారు స్వయంగా ఇలా మనకు దర్శనం ఇవ్వటం నిజంగా మన అదృష్టం. ఏ కోణం నుండి చూసినా అదే అద్భుత రూపం కనిపిస్తోంది. ఇప్పటికీ వేల మంది భక్తులు ఈ అద్భుతాన్ని గమనించి పరవశించిపోతున్నారు. వీడియోలో చూస్తున్న దానికంటే స్వయంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఆ అనుభూతే వేరు. స్వామివారే మనకు నేరుగా దర్శనం ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది. మీరు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఏమనుకుంటున్నారో కింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లోకరక్షకుని ఈ అద్భుత రూపాన్ని అందరికీ షేర్ చేసి చూపిస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే చూసిన వాళ్ళందరూ ఒక లైక్ ఇవ్వండి. అనువన కొలువై ఉన్న ఆ నరసింహుడే యాదగిరి కొండల్లో సాక్షాత్కరించారు. ప్రకృతి ఒడిలో పరమాత్మని రూపం అద్భుతం, అమోఘం. చూడటానికి రెండు కళ్ళు చాలని అద్భుత దృశ్యం. యాదాద్రి గిరుల్లో సహజ సిద్ధంగా వెలిసిన స్వామివారి రూపం భక్తులకు కనువిందు చేస్తోంది. నమ్మిన వారికి కొండంత అండగా నరసింహస్వామి కొండంత రూపం. యాదగిరి క్షేత్రంలో ప్రకృతి సిద్ధంగా వెలిసిన ఈ రూపం భక్తులను పరవశింపచేస్తోంది. గాలి కూడా నీ నామం జపించే తీర్థమై, గుడి ముంగిట ప్రతి అడుగు పుణ్యమై, చూపు పడితే చాలు చింతలు దూరమై, నీ దివ్య కటాక్ష. ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ హిమ.